వెంచర్ వేసుకోవాలంటే మాకు ఇంత డబ్బులు కట్టాల్సిందని ఆ సాక్షి మీడియాలో ఏదో రాశారని మాకు కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. తర్వాత ప్రెస్లో వచ్చిన తర్వాతనే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకుంటే సరే నేను కూడా తర్జన భర్జన పడ్డాను. ఇది కరెక్టా కాదా, మనం మళ్ళీ పూసుకొని చెప్పడం ఎంతవరకు అయిద్దని. ఇది చివరికి ఇక్కడ అద్దంకిలో ఉన్న ఎమ్మెల్యే గారికి వాళ్ళ బంధువులు అయినందువల్ల రవికుమార్ గారి నోటీస్ కూడా పోవటం వల్ల దీనిలో నిజాలు తెలుసుకోవడానికి రవికుమార్ కూడా ఆయనకి నాకు మధ్యలో బాగా పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా నన్ను ఫోన్ ద్వారా అడిగించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అడుసుమల్లి కిషోర్ అనే వ్యక్తి గొట్టిపాటి లక్ష్మికి కానీ సాగర్కి కానీ చూస్తే గుర్తుపట్టే పరిస్థితి లేదు. వాళ్ళు తెలుసు. వాళ్ళు మొదటి నుంచి వాళ్ళని ఫొటోస్లోనూ కంటెస్ట్ చేసినందువల్ల చూస్తూనే ఉన్నాం, కానీ నన్ను ఏ రోజు వాళ్ళు అసలు ఫిజికల్గా చూసింది లేదు ఈ రోజు వరకు కూడా. కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నాకు తెలియదు. వాళ్ళు నా ఫోన్ నెంబర్లు కూడా నా కాంటాక్ట్ లిస్ట్లో కానీ వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో నేను కానీ లేను. నన్ను చూస్తే కూడా కిషోర్ అని వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదో చెప్పారని బజార్లు అమ్మటి గాలికోతలన్నీ విని వాళ్ళు ఏదో ₹1 కోటి నన్ను డబ్బులు అడిగినట్టు, ఒక 60 లక్షల రూపాయలు ఏదో నేను తీసుకెళ్ళి ఇచ్చినట్టు, ఇదంతా దగ్గరుండి వీళ్ళంతా చూసినట్టు, ఇంకేదో 40 లక్షల రూపాయలు బాకీ నేను ఉన్నట్టు, దానికోసం ఏమన్నా ఒత్తిడి చేసినట్టు, ఇదంతా అవసరం లేని అనవసరమైన సంబంధం లేని ప్రచారం చేసి అటు వాళ్ళని ఇటు మమ్మల్ని బదనాం చేయడానికి చేసిన ప్లాన్ తప్పితే అసలు వాళ్ళుగా నన్ను అడిగింది లేదు, వాళ్ళ మనుషుల్ని సంప్రదించింది లేదు. ఈ రోజు వరకు ఇలాంటి కార్యక్రమం ఏమీ జరగల. ఇది వాస్తవం. ఈ వివరణ కూడా వీళ్ళు గొట్టిపాటి లక్ష్మి గారు కానీ లలిత్ సాగర్ కానీ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియో రవికుమార్ గారికి కూడా ఈ వీడియో చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ బంధువులు అయినందువల్ల ఆరోపణలు, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు మంత్రిగా అందువల్ల ఆయనకు కూడా అంటుకుంటాయి. అందుకని ఆయన కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ అవాస్తవాలు. ఇదే మాటలు నేను మీడియా ద్వారా వాళ్ళకి చేరాలని ప్రయత్నమే చేస్తున్నాను. అవసరమైతే నేను వాళ్ళు ఎక్కడికన్నా నన్ను రమ్మని, వాళ్ళకి ఏదైనా నా వల్ల కలిగిన ఇబ్బంది ఏదైనా ఉంటే నేను కూర్చొని వచ్చి వాస్తవాలు చెప్తానని ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేయడానికి నేను ఈ ప్రెస్ ద్వారా తెలియజేయడానికి ఏర్పాటు చేయటం అనేది. మేమైతే మా కంపెనీ తరఫున గొట్టిపాటి రవికుమార్ గారికి, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న గొట్టిపాటి లక్ష్మి గారు, నెక్స్ట్ లలిత్ సాగర్ గారికి ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేయటం అనేది. ఇవన్నీ అవాస్తవాలండి. మీరు మా గుండా ఏదన్నా మానసికంగా ఇబ్బంది పడి ఉంటే మాకు సంబంధం లేని విషయంలో మాకు చుట్టుకున్నాయి కాబట్టి మేము ఇంత వివరణ ఇచ్చి, ఇక భవిష్యత్తులో కూడా మా నుంచి ఏదన్నా క్లారిటీ ఉంటే మీకు మాకు ఏదైనా ఇలాంటి విషయాలు అపోహలు వచ్చినప్పుడు మీరు మేము సంప్రదించుకొని క్లారిటీ ఇచ్చుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం.